విజయ్ దళపతి విజయం వెనకాల ఉన్నటువంటి ఆ రాజకీయ వ్యూహకర్త ఎవరు అనే ఒక విషయానికి వస్తే కపిల్ సాహు అని చెప్పేసి ఈ పర్సన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఈయన పేరు వినిపించిన తర్వాత అసలు ఈయన ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఇలాంటి కొన్ని విషయాలు కూడా ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో మరి వాళ్ళందరికీ ఒక ఆన్సర్ కావాలి అంటే మనందరికీ ఐప్యాక్ అనే పేరు అందరికీ తెలిసిందే. సో మరి ఇంతకుముందు ఐప్యాక్లో పనిచేసే వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ప్రశాంత్ కిషోర్కి సహచరుడిగా ఆయన చేసేవాడు. సో ఆ తర్వాత ఆయన నుంచి సపరేట్గా వచ్చేసి 12 మందితోని ఒక కోర్ టీంని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈయన ఇప్పటికే 9 రాష్ట్రాలకు, మన దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు ఒక రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ముఖ్యంగా బీజేపీకి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క చోట కూడా గెలుపొందిన ఛాయలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈయన మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. టీవీకే పార్టీకి కూడా ఈయనే కావాలి అంటూ విజయ్ గారి మాట్లాడి తెచ్చుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా టీవీకే పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ప్రజలందరూ కూడా ఈ పార్టీ గురించి మాట్లాడే విధంగా చెయ్యాలి, ఏ విధంగా మాట్లాడితే ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవుతారు, ఏ విధంగా ఈ పార్టీని అందరిలో కూడా అంటే అందరి నోట్లలో కూడా వినిపించే విధంగా చెయ్యాలి, ఈ విధంగా ప్రతి ఒక్క సలహా కూడా కపిల్ సాహు గారే ఇచ్చారు అనే విధంగా కూడా తెలుస్తోంది. ఆ విధంగా విజయ్ గారి భారీ విజయం వెనకాల కపిల్ సాహు గారు చాలా కీలకమైన పాత్ర పోషించారనే విధంగా తెలుస్తోంది. సో నార్మల్గా ఒక మొగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. కానీ ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఒక ఆడదనే కాదు, ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నారంటే తన వెనకాల చాలా మంది కష్టం అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా పొలిటీషియన్ తను ఒక రేంజ్కి వస్తున్నాడు, ఒక పదవిని స్వీకరించాడు, ఒక పదవిని స్వీకరించడానికి అర్హతలన్నీ కూడా ప్రజలు వాళ్ళకి ఇచ్చారు అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది మనము చాలా మంది పొలిటీషియన్ విషయంలో చూసాము. సో మరి ప్రజలందరిలో కూడా ఒక నమ్మకం రావాలి పొలిటీషియన్ పైన అంటే వాళ్ళలో నమ్మకం వచ్చే విధంగా వీళ్ళు మాట్లాడాలి. సో వాళ్ళ పథకాలు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ గురించి సమస్యల గురించి మాట్లాడాలా, ఆ సమస్యల్ని ఏ విధంగా తీరుస్తామో దాని గురించి చెప్పాలా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల గురించి చెప్పాలా, ఈ విధంగా 1,00,000 కారణాలు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా ఒక ఎగ్జామిన్ చేసి రీసెర్చ్ చేసి దానికి సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా మాట్లాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే దాని పట్ల కూడా ఒక ఖచ్చితమైన ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆ ప్లానింగ్ అంతా కూడా కపిల్ సాహు గారే ఇచ్చారు అనే విధంగా కూడా తెలుస్తుంది అనమాట. కానీ విజయ్ గారు కూడా ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా మనం చూసాము. ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమా రంగంలో ఎదురులేని హీరో అయినప్పటికీ కూడా రాజకీయ రంగంలో మాత్రం చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. ఆయన వచ్చి అంటే ఇండస్ట్రీ నుంచి పొలిటీషియన్గా వచ్చి రాగానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకవైపు చూస్తూ ఉంటేనేమో కరూర్ తొక్కిస్లాట్లో దాదాపుగా 40 మందికి పైగా చనిపోవడం, అది ఒక పెద్ద కేసుగా మారిపోయింది. కేసులు నమోదయ్యాయి, కోర్టుకు పిలిచారు, ఒక విచారణలు ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలోనే తన ఇంట్లో తన భార్య విడాకుల విషయం, ఆ తర్వాత త్రిష గారితోని ప్రేమాయణ విషయం, ఈ విధంగా చాలా సమస్యలు ఆయన చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటికి ఏమాత్రం కూడా అధైర్యపడకుండా వెనక అడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి కలబడి ఫైట్ చేసి ఇప్పుడు మాత్రం తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయ్యారు. సో ఆ విధంగా ఆయన యొక్క ఈ సక్సెస్ వెనకాల ఇంత కష్టం ఉందన్నమాట. దాన్ని మనము మాటలో ఇంత ఈజీగా చెప్పుకోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసినటువంటి ఆ వర్క్ అనేది చూసిన వాళ్ళకి ఆయనకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ యొక్క రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో కపిల్ సాహు పేరు అనేది చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇంతవరకు 9 రాష్ట్రాల్లో బీజేపీకి పనిచేశాడు అని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళు అక్కడ కూడా గెలుపొందిన విధంగా తెలుస్తున్నప్పటికీ అక్కడ మాత్రం కపిల్ సాహు పేరు ఎక్కువగా వినిపించలేదు. కానీ విజయ్ గారికి చేసినటువంటి ఈ యొక్క రాజకీయ వ్యూహకర్త అంటూ కపిల్ సాహు గారి పేరు మాత్రం ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. సో మరి ఇంకా చూడాలి, ఇంకా ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా కూడా ఈయనే సంప్రదిస్తారేమో అనే రేంజ్కి ఆయన పేరైతే వినిపిస్తుంది. మరి విజయ్ గారి విజయం వెనకాల ఈయన కీలకమైన పాత్ర పోషించాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాము. మరి ఆయన విజయానికి అసలు కారణం ఏంటి, ఇది నిజమేనా అంటే మీరేమనుకుంటారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.